మల్లోజుల ఆసన్నకు వై కేటగిరీ భద్రత. వీళ్ళిద్దరు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ప్రాంత నేతలుగానే చెప్తా ఉన్నారు. 40 ఏళ్ల పాటు కూడా మావోయిస్టు ఉద్యమంలో అంచెలంచెలుగా ఎదుగుతూ మావోయిస్టు పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదుగుతూ కేంద్ర కమిటీ సభ్యులుగా అలాగే మావోయిస్టు పార్టీని శాసించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి వీళ్ళంతా కూడా ఇలా ఆరోగ్యం సహకరించగనో లేకపోయినట్టయితే ఆపరేషన్ కగారుకు భయపడో లేకపోయినట్టయితే ఇక తుపాకును వదిలి ప్రజాక్షేత్రంలోనే మనం యుద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి గ్రహించలేమో తెలియదు. కానీ ఒకరేమో ఛత్తీస్గఢ్ ప్రభుత్వం ముంగట ఆసన్న లొంగిపోతే మహారాష్ట్ర ప్రభుత్వం ముంగట మల్లోజుల లొంగిపోయాడు. సో ఇది జరిగినటువంటి విషయం. అయితే వీళ్ళకు వై కేటగిరీ భద్రత కల్పించాలన్నటువంటి ప్రయత్నం కేంద్రం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఒక నిర్ణయం ఇవ్వాలని రేపు తీసుకున్నటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు వీళ్ళకు వై కేటగిరీ భద్రత? వీళ్ళు మావోయిస్టులే కదా. మావోయిస్టులకు కేంద్రం ఏ విధంగా వై కేటగిరీ భద్రత కల్పిస్తుంది అంటే 2 రకాలైనటువంటి ప్రశ్నలు ఇంతకుముందు నేను స్టార్టింగ్లోనే చెప్పిన. ఒకటేమో మావోయిస్టులు లొంగిపోవాలనుకున్నటువంటి మావోయిస్టులకి సో మా ప్రభుత్వం భద్రత కల్పిస్తుంది, మీరు బయటికి రాండి, మీకు ఏం కాదు, మేమున్నామని చెప్పేసి ఒక భరోసా ఇచ్చేందుకు ఒక రకమైనటువంటి ఆ ప్రయత్నం కావచ్చు. మరొక పక్కన మావోయిస్టులు ఎవరైతే అభయ్ లాంటి వ్యక్తులు వాళ్ళ పేరు మీద రిలీజ్ అవుతూ ఉన్నటువంటి ఉత్తరాలు ఏవైతే ఉన్నాయో వాటి కొంత చెక్ పెట్టేటువంటి ప్రయత్నం కోసం సో వాళ్ళ సంబంధించినటువంటి ఏవైతే వస్తున్నటువంటి లెటర్కి ఫుల్ స్టాప్ పెట్టాలన్నటువంటి ప్రయత్నంతో కేంద్రం ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక ఉన్నటువంటి అడవులలో ఉన్నటువంటి వాళ్ళు దాదాపుగా 200 నుంచి 300 మంది మాత్రమే మావోయిస్టులు మిగిలిపోయినలు అనేది తెలుస్తూ ఉన్నది. ఇక వాళ్ళను కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకొచ్చినట్టయితే మావోయిస్టులు లేనటువంటి ఒక దేశంగా ఇక తయారైపోతుంది అనేది తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికే మోదీ సైతం కూడా మాట్లాడడం జరిగింది దీనిపైన. గతంలో 125 జిల్లాలలో ఉన్నటువంటి మావోయిస్టుల ప్రాబల్యం ఇప్పుడు 10-11 జిల్లాలకు మాత్రమే పరిమితం అయిపోయింది అనేది. అది రానున్నటువంటి ఇంకా 5.5 నెలలు ఉన్నది. వాళ్ళు పెట్టినటువంటి టార్గెట్ ఏదైతే ఉందో మార్చి 31, 5.5 నెలల వరకు మావోయిస్టు పార్టీ ఉంటుందా అంటే అప్పట్లోగానే ఫుల్ స్టాప్ పడేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. కేవలం దక్షిణ బస్తర్కు మాత్రమే పరిమితం అయిపోయింది. ఇప్పుడుగా దక్షిణ బస్తర్లో ఉన్నటువంటి 4-5 జిల్లాల వరకు మాత్రమే పరిమితం అయిపోయింది. మరి దాంట్లో ఒక పక్కన పెద్ద ఎత్తున కూడా మావోయిస్టులను మట్టు పెట్టడమే లక్ష్యంగా కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున గాలింపు చర్యలకు ముమ్మరం చేసింది. ఎందుకంటే అడవిని జల్లెడ పట్టి ఆల్రెడీ ఇక వాళ్ళ చేతుల్లోకి వచ్చేసింది ఇప్పటికే. సో ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి వాళ్ళని ఇప్పుడు వాళ్ళేమో మిగిలిపోయినటువంటి వాళ్ళేమో మేము ఆయుధాలని మేము మా శత్రువులైనటువంటి వ్యక్తులకు మేము అప్పగించేందుకు సిద్ధంగా లేము, మేము ఆయుధాలు పట్టాము, ఈ ఆయుధాలతో అంతమైపోతాయి అనేది వాళ్ళు అవుట్రైట్గా చెప్తా ఉన్నారు. మరి వాళ్ళని ఏ విధంగా ప్రభుత్వం లొంగ తీసుకుంటుంది అనేది ఒక పెద్ద ప్రశ్న. వాళ్ళు ఆ విధంగా అడవిలో ఉన్నట్టయితే కథం చివరి వరకు వాళ్ళు ప్రాణాలతో మిగిలిన అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. తమ టీం సభ్యులతో కలిసి ఆయుధాలతో ఇటీవల పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మల్లోజుల వేణుగోపాల్ ఆసన్నకు వై కేటగిరీ భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తున్నది. రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలకు కూడా ఈ మేరకు సమాచారం అందింది. వీళ్ళిద్దరు ఇంకా ఆయా సంబంధించిన వాళ్ళ జిల్లాలకు ఇంకా రాలేదు. వాళ్ళు ఒకరేమో ఛత్తీస్గఢ్లో ఉండిపోయారు, ఒకరేమో మహారాష్ట్రలో ఉండిపోయారు. వాళ్ళు ఏ విధంగా ఉండబోతుంది, రేపు వాళ్ళకి ఏ విధంగా ప్రజాక్షేత్రంలో రక్షణ ఉంటుందనేది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది. సో దానికి సంబంధించినటువంటిదే పోలీసులకు ఆయుధాలు అప్పగించడం ద్వారా పార్టీకి మల్లోజుల ఆసన్నకు నమ్మకం ద్రోహం చేశారని, అంటే పోలీసులకు ఆయుధాలు అప్పగించడం ద్వారా పార్టీకి మల్లోజుల ఆసన్న నమ్మకం ద్రోహం చేశారని, వాళ్ళిద్దరు విప్లవ ద్రోహులని, వాళ్ళకు శిక్ష తప్పదంటూ మావోయిస్టు అధికార ప్రతినిధి అభయ్ పేరిట లేఖ విడుదలైంది. ప్రస్తుతం ఆయుధాలు వీడి జనజీవన స్రవంతిలో కలిసి ఈ ఇద్దరు అగ్రనేతలకు ఏమైనా జరిగితే ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, మిగిలిన మావోయిస్టులు లొంగుబాటుకు ముందుకు రారని కేంద్రం భావిస్తున్నది. ఇందులో భాగంగానే ఈ ఇద్దరికి కొన్నాళ్ల పాటు వై కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తున్నది. అయితే మల్లోజుల లొంగిపోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి ఫడ్నవీస్ ఒక మాట చెప్పిండు. ఏమని? ఈయనే బ్రాండ్ అంబాసిడర్గా కూడా నియమిస్తామని చెప్పేసి. అంటే మిగతా ఉన్నటువంటి మావోయిస్టులకి మావోయిస్టులు కనుక లొంగిపోయినట్టయితే ఈ విధమైనటువంటి ప్రభుత్వాలు ప్రయారిటీ ఇస్తాయని చెప్పేసి ఒక చెప్పేటువంటి ప్రయత్నం కోసము ఆయనను బ్రాండ్ అంబాసిడర్గా మేము నియమిస్తామన్నటువంటి ఒక ముచ్చట చెప్పినట్టుగా తెలుస్తూ ఉన్నది. అయితే ఇవన్నీ కూడా ఒకవేళ కనుక వీళ్ళకు జరగకూడదు కనుక జరిగినట్టయితే మావోయిస్టులు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిండ్రు, వార్నింగ్ ఇచ్చిండ్రు, ప్రజాక్షేత్రంలో వీళ్ళకు శిక్ష తప్పదు, వీళ్ళు విప్లవ ద్రోహులు అని చెప్పేసి. అంటే వీళ్ళిద్దరి కోసం ఇప్పటికే యాక్షన్ టీం, మావోయిస్టు యాక్షన్ టీంలు 3 టీంలు తిరుగుతున్నాయట వీళ్ళని మట్టు పెట్టాలన్నటువంటి ఉద్దేశంతో. సో ఒకవేళ కనుక అదే జరిగినట్టయితే ఇక మిగతా వాళ్ళు లొంగిపోయేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి
వాళ్ళను రక్షించుకుంటూనే వాళ్ళకు భద్రత కల్పించినట్టు అయితే మిగతా వాళ్ళకి మనం ఒక భరోసా ఇచ్చినటువంటి వాళ్ళం అవుతాం అన్నటువంటి ఉద్దేశంతో కేంద్రం వీళ్ళిద్దరికి వై కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. ఇంకా స్వగ్రామాలకు చేరుకోలేదు. వేణుగోపాల్ది పెద్దపల్లి జిల్లా కేంద్రం కాగా ఆశన్నది ములుగు జిల్లా నర్సింగపూర్. నేను మొదట్లోనే చెప్పిన వీళ్ళిద్దరు కూడా తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి, ఒకరేమో ములుగు, ఇంకోటిదేమో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇద్దరు. మావోయిస్టు పార్టీ కేంద్ర కార్యదర్శి నంబాల కేశవరావు మృతి తర్వాత మావోయిస్టు పార్టీలో విభేదాలు తీవ్రస్థాయికి చేరడంతో నేతలు గ్రూపులుగా విడిపోయారు. ఆయుధాలు వీడి ప్రభుత్వంతో చర్చలకు వెళ్లాలని నిర్ణయించుకున్న మల్లోజుల ఆసన్న గ్రూపులు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సీఎంల ఎదుట లొంగిపోయాయి. ఈ నెల 15న మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఎదుట మల్లోజుల వేణుగోపాల్ 60 మందితో కలిసి సరెండర్ కాగా ఆ తర్వాత ఆసన్న ఛత్తీస్గఢ్లోని తమ టీం సభ్యులతో కలిసి లొంగిపోయారు. ఇది జరిగి వారం రోజులు అవుతున్న ఈ ఇద్దరు లీడర్లు ఇప్పటి వరకు తమ సొంత గ్రామాలకు చేరుకోలేదు. మావోయిస్టులతో ముప్పి పొంచి ఉన్నందున వీరిద్దరికి ఇప్పటికీ పోలీసుల సంరక్షణలోనే ఉన్నట్లు ప్రచారం సాగుతున్నది. మల్లోజుల ప్రస్తుతం మహారాష్ట్రలో ఉండగా ఆసన్న ఛత్తీస్గఢ్లో ఉన్నట్లు చెబుతున్నారు. అయితే వీళ్ళు కీలకమైనటువంటి ఆపరేషన్లో ఉన్నారు. అలిపిరి సంబంధించినటువంటి చంద్రబాబుని చంపాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి దాంట్లో ఆసన్న మల్లోజుల చాలా కీలకమైనటువంటి పాత్రనే. మరో ఐఏఎస్ ఆఫీసర్ అలాగే ఉన్నటువంటి హోంశాఖ మంత్రి సంబంధించినటువంటి మాధవరెడ్డి పైన దాడులు చేసినటువంటి దాంట్లో కీలకంగా ఉన్నారు. సో వీళ్ళని ఎట్లా రక్షిస్తుంది, ఎట్లా వీళ్ళపైన ప్రభుత్వం కన్సర్న్ చూపెడుతుంది అనేది పెద్ద ప్రశ్న. గతంలో ఇదే సంబంధించినటువంటి అంశాన్ని చాలామంది 2 రకాలైనటువంటి ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నది. ఒకటేమో సాంబశివుడిని గతంలో హత్య చేయించబడ్డది, హత్య చేసిళ్ళు, దీని వెనకాల పొలిటికల్ సంబంధించినటువంటి ఈ పొలిటికల్ నేతల యొక్క హస్తం ఉంది అని చెప్పేసి రకరకాలైనటువంటి ప్రచారం. అంటే ఒక పక్కన ఆయన మావోయిస్టు పార్టీ నుంచి బయటకు వచ్చి టీఆర్ఎస్ తోటి కలిసి ఉండడం, దాని తర్వాత ఆయన గతంలో చేసినటువంటి వాటికి మిగతా ఉన్నటువంటి శత్రువులంతా కూడా ఒక కక్ష కట్టుకొని ఒక పొలిటికల్ మర్డర్ చేసింది అనేది తెలుస్తూ ఉన్నది. సో అది చర్చ, అది బహిరంగంగా చర్చ అది. అయితే ఇప్పుడు కూడా మరి ఈ వీళ్ళిద్దరు లొంగిపోయినటువంటి వ్యక్తులకి మరి అటువంటి ప్రయత్నం ఏమైనా చేస్తారా? ఎందుకంటే ఎలిమినేటి మాధవరెడ్డిని కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, చంద్రబాబు నాయుడు పైన దాడి చేసినటువంటి సంఘటనలో వీళ్ళిద్దరు కీలకంగా ఉన్నారు. సో మరి ఏందనేది చూడాలి. ఇది వీళ్ళైతే ఇప్పటివరకైతే వాళ్ళ సొంత గ్రామాలకైతే రాలేదు. ఎక్కడైతే లొంగిపోయిలో, ఏ ప్రభుత్వం ముంగటనైతే సరెండర్ అయిపోయిలో, సాయుధ పోరాటాన్ని విరమింపజేసుకున్నామని చెప్పేసి ఆయుధాలు ఆయా ప్రభుత్వాల చేతిలో అప్పగించిల్లో వాళ్ళు ఇప్పటికి సైతం వాళ్ళు ఆయా సంబంధించినటువంటి ప్రభుత్వం, ఆయా సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం యొక్క పోలీసుల సంరక్షణలో ఉన్నట్టుగానే తెలుస్తూ ఉన్నది. అయితే ఒక పక్కన ఇప్పటికే వెళ్ళిపోయిళ్ళు, మీరు ప్రజాక్షేత్రం నుంచి మీరు ఆయుధాలను పట్టుకొని అడవుల్లోకి రాలేదు. అడవుల్లోకి వచ్చిన తర్వాత తుపాకీ మీ చేతికి ఇచ్చిన తర్వాత ఇదే తుపాకీని ఎట్లా సరెండర్ చేస్తారు అక్కడ ఆయా గవర్నమెంట్ ముంగట? ఇది మేము శత్రువుల దగ్గర నుంచి లాక్కున్నటువంటి తుపాకులు. ఈ తుపాకులని మీరు ఇవ్వడం ఇది సరైనటువంటి విధానం కాదు. ఇది మీకు ఈ తుపాకుల పైన ఎలాంటి అర్హత లేదు అని చెప్పేసి మాట్లాడినటువంటి మాటలు హెచ్చరిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వై కేటగిరీ భద్రతను కల్పించాలన్నటువంటి ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది.